హాయ్ ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ అట్ డిఫరెంట్ లెవెల్స్, అది ఫిజికల్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్గనైజేషన్ లెవెల్ అంటే ఫిజికల్ మన చార్ట్లు ఏ విధంగా ఉంటాయో, ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎట్లా రోల్ పోషిస్తాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ చార్ట్లో బేస్ చేసుకొని ఫిజికల్ ఎడ్యుకేషన్లో ప్రోగ్రామ్స్ అనేది జరుగుతుంటుంది, ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అయితే ఈ ఆర్గనైజేషన్లో సహకారము, సమన్వయం చాలా ఇంపార్టెంట్. కోఆపరేషన్, కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది మనం ఒకసారి గ్యాస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో చార్జెస్ అంటే బాధ్యతలు ఏం కలిగి ఉండాలంటే, కొన్ని విద్యా సంవత్సరాల్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, పరికరాలు లేకపోతే దాని తగ్గట్టు బడ్జెట్ ఉండదు. కావున విద్యా సంస్థల్లో ఫెసిలిటీస్ ఉండేటట్టు ఉంటే 100% స్టూడెంట్స్ ఆటల్లో పాల్గొంటారు, ఎంజాయ్ చేస్తారు. అంటే అటువంటి లేని ప్లేసెస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మనం చూస్తే చాలా స్కూళ్ళల్లో మనకు అసలు గ్రౌండ్సే ఉన్నాయి. అటువంటిది కాకుండా అసలు అన్ని స్కూళ్ళకు గ్రౌండ్ ఉండాలి అనే కేటాయిస్తూ మన యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాటి నుంచి మనకు ఏ విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనేది మనకు తెలియజేస్తున్నారు. వాటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ నేషనల్ వైడ్గా ఎట్లున్నది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే భారతదేశంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్కి హెడ్ ఎవరు అని అంటే ప్రెసిడెంట్. ఎవరండి? ప్రెసిడెంట్ ఎవరంటే రామ్నాథ్ కోవింద్. గుర్తుపెట్టుకోండి, రామ్నాథ్ కోవింద్. ఎవరండి? రామ్నాథ్ కోవింద్. అయితే అదేవిధంగా స్టేట్కి వచ్చిందనుకో, స్టేట్కి వస్తే ఎవరు ఉంటారంటే గవర్నర్ ఉంటారు. నేషనల్ వైడ్గా ఇండియా వైజ్గా నేషనల్ వైడ్గా చూస్తే ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ మన స్పోర్ట్స్కి మొత్తానికి హెడ్ ఉంటారు. అదేవిధంగా గవర్నర్ అనేది మన స్టేట్కి ఉంటారు. నేషనల్ లెవెల్లో ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అయినా సరే ఎవరు కండక్ట్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఎవరు చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అంటే స్టేట్ మీట్, నేషనల్ మీట్లు ఏవైనా సరే, లేదంటే వేరే ఏమైనా సరే ఎవరు చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఒకసారి మనం చార్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుందాం మనం. ఫస్ట్ ప్రెసిడెంట్ ఉంటారు. మనకు ఎవరు ఉంటారండి? ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత మనకు హెచ్ఆర్డి వస్తుంది. ఇందులో హెచ్ఆర్డి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే హెడ్గా మాత్రమే ఉంటారు, వారి ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఎప్పుడన్నా తప్పులు జరిగినప్పుడు అధికారంతో వారు అడిగితే దానికి సొల్యూషన్ వీళ్ళు మిగతా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, హెచ్ఆర్డి కానీ, ఎడ్యుకేషనల్ మినిస్టర్ కానీ వీళ్ళు మాత్రం వాటికి ఎందుకు తప్పులు జరిగినాయి, ఏమేమి లోపాలని అని అడిగే ఛాన్సెస్ ఇవన్నిటిని ప్రెసిడెంట్కి ఉంటుంది. కాకపోతే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది ప్రెసిడెంట్ది. సెంట్రల్ గవర్నమెంట్ నథింగ్ బట్ రూల్ ఎవరు చేస్తుంటారో సెంట్రల్లో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది. ప్రెసిడెంట్ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ, మేబీ నెక్స్ట్ వస్తే కాంగ్రెస్, సిపిఎం ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్లో రూల్ చేయడానికి వస్తే వాళ్ళది అవుతుంది. వీరికి రైట్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్పోర్ట్స్ని ఇవన్నింటిని కండక్ట్ చేయడానికి ఎవరికి అధికారం ఇస్తారంటే హెచ్ఆర్డి మినిస్టర్ ఉంటారు. హెచ్ఆర్డి మినిస్టర్కి ఇస్తారు. హెచ్ఆర్డి మినిస్టర్ ఏం చేస్తారు అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఛాన్సెస్ ఇస్తారు. సెంట్రల్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకొని, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఎందుకు ఎడ్యుకేషన్ పెట్టారు అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్కి అప్పచెప్పారు, ఎడ్యుకేషన్ మినిస్టర్కి అప్పచెప్పారు. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తారు అంటే మనకు డెప్యూటీ సెక్రటరీని పెట్టి స్పోర్ట్స్ కౌన్సిల్, క్యాపెడ్, ఎన్ఐఎస్ వీళ్ళ సలహాలు తీసుకొని నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిసిషన్లన్నీ డిప్యూటీ సెక్రటరీ తీసుకుంటాడు. సెక్రటరీ తీసుకొని సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్కు తెలియజేస్తారు. ఇది మనకు వచ్చే ఈ విధంగా మనకు నేషనల్ లెవెల్లో జరుగుతుంటుంది. అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అభివృద్ధికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అన్నాం కదా. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి ఇచ్చింది అంటే ఫస్ట్ హెచ్ఆర్డీకి ఇస్తుంది, హెచ్ఆర్డీ తర్వాత సెంట్రల్ ఎడ్యుకేషన్కి ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లో ఏది ఆన్సర్ ఉంటే అది పెట్టేసుకోవాలి. హెచ్ఆర్డీ ఉంటే హెచ్ఆర్డీ పెట్టండి, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఉంటే సెంట్రల్ ఎడ్యుకేషన్కి పెట్టండి. తర్వాతకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అభివృద్ధి ఎవరు చేస్తారు అని అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ చేస్తుంది. కానీ ఎవరి హెల్ప్ తోటి చేస్తుంది?
సెంట్రల్ ఎడ్యుకేషన్ చేయదండి, డిప్యూటీ సెక్రటరీ చేస్తాడు. ఎవరు చేస్తారు? డిప్యూటీ సెక్రటరీ చేస్తాడు. కాకపోతే ఇప్పుడు కింది స్థాయి దాకా వెళ్ళి స్పోర్ట్స్ జరగాలి, స్పోర్ట్స్ ఎదగాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్లో అభివృద్ధి చెందాలి, డెవలప్మెంట్ కావాలి అంటే ఎవరు చెక్ చేస్తారంటే సెక్రటరీ చేస్తారు. ఎవరు హెల్ప్ తీసుకొని చేస్తారంటే ఈ ముగ్గురు హెల్ప్ తీసుకొని చేస్తారు. డిప్యూటీ స్పోర్ట్స్ కౌన్సిల్, క్యాపెడ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. తర్వాతకి NIS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్. ఇది మనకు ఇప్పుడు ఫార్ మీద అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు అంటే వీళ్ళు చేసే పని ఏందనేది ఒకసారి చూద్దాం మనం. కింద స్పోర్ట్స్ కౌన్సిల్ ఇది 1954లో స్టార్ట్ చేసిరు. నేషనల్ మీట్స్ ఏది జరిగినా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఇది అప్డేట్ చేయాలి. నేషనల్ మీట్ ఏవి జరిగినా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఇది అప్డేట్ చేయాలి. సార్ ఈరోజు ఇది కబడ్డీ మీట్ ఉంది, నేషనల్ మీట్, 68th నేషనల్ మీట్ ఉంది, 70th నేషనల్ మీట్ ఉంది, అట్లా అప్డేట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంటే ఈ స్పోర్ట్స్ కౌన్సిల్లో మెంబర్స్ని చూస్ చేస్తుంది. ఇది ఎవరు క్రియేట్ చేస్తారంటే డిప్యూటీ సెక్రటరీ క్రియేట్ చేస్తారు. కాకపోతే ఇందులో పనిచేసి అంటే మెంబర్గా ఎవరిని చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంతమందిని చూస్ చేసి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం వాళ్ళని వర్క్ చేయమని చెప్పేసి దీనికి చూస్ చేస్తుంది. అయితే ఏమైనా గేమ్స్లలో ప్రాబ్లం వచ్చినా సరే, ఒకటే గేమ్ కాదు, డిఫరెంట్ గేమ్స్ గుర్తుపెట్టుకోండి. కబడ్డీ, ఖో, నేషనల్గా వైజ్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఏమైనా గేమ్స్కి ప్రాబ్లమ్స్ వస్తే, ఫినాన్షియల్గా కానీ ఎక్సెట్రా దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పేసి సొల్యూషన్ ఇప్పించేటట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, క్యాపెడ్. అయితే ఇది 1954లో, ఈ 1954 అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 1954లో స్టార్ట్ అయింది. ఇది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఫుల్ ఫామ్. ఫిజికల్ ఎడ్యుకేషన్ క్యాలెండర్, ఈ క్యాబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం క్యాలెండర్ని తయారు చేస్తారు. అంటే ఎప్పుడు స్కూళ్ళల్లోకైనా సరే స్కూల్ కావాల్సిన స్పోర్ట్స్ ఏంది, CBSE వీటికి వీళ్ళు పంపిస్తారు. లేదు అంటే ఏ మీట్ ఎప్పుడు జరగాలి, ఎక్కడ జరుగుతుంది అన్నట్టు వీళ్ళు స్పోర్ట్స్ క్యాలెండర్ మొత్తాన్ని తయారు చేస్తారు. మళ్ళీ ఈ తయారు చేయడానికి వీళ్ళు సంవత్సరానికి ఒకసారి కలుస్తూ ఉంటారు. వీళ్ళలాగా మెంబర్స్ని ఇక్కడ చూజ్ చేసే ఛాన్సెస్ ఉండదు. ప్రతి స్టేట్ నుంచి ఒకరు అడ్వైజర్గా అందులో ఉంటారు. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళది ఏంటి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈ క్యాపెడ్ అనేది పనిచేస్తుంది. తర్వాత చూస్తే NIS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, పటియాలలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, దగ్గర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పటియాలలో ఉంది. ఇది 1961లో ఎస్టాబ్లిష్ అయింది. ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి మాత్రమే ఇంటర్నేషనల్ ప్లేయింగ్ ఆడేటట్టు ఇది ఎంకరేజ్ చేస్తుంది. ఎవరైతే నేషనల్ లెవెల్లో గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లా వారికి కోచింగ్ ఇస్తూ ఇంటర్నేషనల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఉపయోగపడేది NIS. తర్వాతకి అది కోచింగ్ ఇస్తా అని చెప్పినాము. సెంట్రల్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ చేసింది. దీని ఎవరు అంటే దేని కింద నుంచి పనిచేస్తుంది అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఇది పనిచేస్తుంది. ఇది మాత్రం నేషనల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే ఎడ్యుకేషన్ సెక్రటరీ. ఎవరంటే ఎడ్యుకేషనల్ సెక్రటరీ వాళ్ళు మాత్రమే స్టేట్ లెవెల్లో. ఎడ్యుకేషనల్ సెక్రటరీ స్టేట్ లెవెల్ మాత్రమే మీట్స్ కండక్ట్ చేస్తుంది. కండక్ట్ చేసి నేషనల్ లెవెల్కి తీసుకుపోయేదంటే ఎడ్యుకేషనల్ సెక్రటరీ. ఇది స్టేట్కి వర్క్ చేస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి వస్తే ఇది డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ని ఒకరిని పెట్టేసి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఇది మనకు స్పోర్ట్స్ డైరెక్టర్ ఏంది అని ఒకవేళ అర్థం కాకపోతే A1 ఎక్స్ప్రెస్ సినిమా ఉంది. A1 ఎక్స్ప్రెస్ సినిమాలో మనకు అర్థమవుతుంది. అందులో ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేదు కానీ ఆ యొక్క స్పోర్ట్స్ పర్సన్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఆయన ఏం చేస్తారు, ఆయన పని ఏముంటుంది అనేది కొద్దిగా అర్థమవుతుంది. అయితే వీళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు. స్టేట్ లెవెల్ జరగడానికి వీళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు. ఏ విధంగా గైడ్ లైన్స్ ఇస్తారు అంటే ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయవచ్చు అని చెప్పేసి కాలేజెస్ ద్వారా ఒకటి డెవలప్మెంట్ చేస్తారు. తర్వాతకి జాయింట్ డైరెక్టర్, దీనికి డైరెక్టర్ ఉండగానే దీనికి జాయింట్ డైరెక్టర్ ఉంటారండి. ఈ జాయింట్ డైరెక్టర్ ఏదైతే ఆల్ డిస్టిక్లో ఎన్నైతే డిస్టిక్స్ ఉన్నాయో ఆ డిస్టిక్లలో అన్నిట్లలో స్పోర్ట్స్ అవుతుందా లేదా అనేది చూసేది ఎవరు అంటే జాయింట్ సెక్రటరీ. అతనే ఇంకా డివిజన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్గా మారుస్తారు. అవన్నీ జరుగుతున్నాయా లేవో చెక్ చేయడానికి డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ చేస్తారు. అట్లా
స్టేజెస్ కిందకు వస్తూ మొత్తం జరుగుతూనే లేవా చెక్ చేసేది. అంటే మెయిన్ అయితే ఇక్కడ జాయింట్ డైరెక్టర్ దగ్గర మాత్రమే ఎక్కువ వర్క్ ఉంటుంది. వీరు మాత్రమే వీరికి పని చెబుతూ ఇవన్నీ జరుగుతున్నాయా లేవా కోఆర్డినేట్ చేస్తారు వీళ్ళిద్దరు సాయంతో. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం ఆల్ డిస్ట్రిక్ట్లలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరుగుతున్న వాళ్ళు మాత్రం వీళ్ళు చూస్తారు. యూత్ వెల్ఫేర్ ఆఫీస్ వీళ్ళు స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్కి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తారు. వీళ్ళు ప్రాక్టికల్గా పనిచేస్తుంటే వీళ్ళు థియరాటికల్గా ఇక్కడ వీళ్ళు ఏదో సాధించారో దీని అన్నిటినీ ప్రాముఖ్యతను తెలియజేస్తూ మీద డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వీరు అసిస్టెంట్ సర్కిల్ ఆఫీస్ పెట్టుకుంటారు. అంటే ఎక్కడెక్కడ ఆఫీస్ పెట్టుకొని వాళ్ళు వర్క్ చేసేదానికి మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టేట్ లెవెల్లో డిస్టిక్ ప్రెసిడెంట్ ఎవరు అంటే కలెక్టర్ వచ్చేస్తారు. డిస్టిక్లో ప్రెసిడెంట్ ఎవరు అంటే కలెక్టర్ వచ్చేస్తుంది. ఇప్పుడు పీఈటీ మీటింగ్స్ ఎప్పుడైనా సరే వాటికి ప్రెసిడెంట్ ఎవరు ఉంటారంటే డిఈఓ. పీఈటీని సూపర్వైజ్ చేసేది ఎవరు అంటే డిఎస్డిఓ. ఆ పీటీ సార్ లేదా పీటీ మేడం యాక్టివిటీస్ని రెగ్యులర్గా తీసుకుంటారా లేదా చెక్ చేసేది ఎవరు అని అంటే డిఎస్డిఓ మాత్రమే ఉంటుంది. ఇది స్టేట్ లెవెల్లో విలేజ్ లెవెల్ దాకా వెళ్తాం కదండి. విలేజ్ లెవెల్లో వచ్చేసి మనకు కొన్ని క్లబ్స్ లాగా ఫార్మేషన్ అయ్యి అయితే ఎవరైతే స్కూల్స్ ఇవన్నిటికీ వీటికి సంబంధించినవి వీళ్ళు చెక్ చేస్తుంటారు స్టేట్ లెవెల్లో. ఈ విలేజ్ లెవెల్లో ఏం చేస్తారు, నాన్ స్కూల్ కాలేజెస్కి స్కూళ్ళకు కాలేజీలకు తేడా లేకుండా అందరు ఎవరైతే చదువుతారో అందరు వీళ్ళందరికీ ఒక క్లబ్స్ లాగా పెట్టి అందులో ట్రైనింగ్ ఇచ్చి వారికి గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళ నేషనల్ లెవెల్ దాకా తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు ఇస్తారంటే ఈ క్లబ్స్ వాళ్ళు చేస్తారు. విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, వాళ్ళ డిస్టిక్ లెవెల్లో కూడా వీళ్ళు చేస్తారు. కానీ ఇవన్నీ జరుగుతున్న లేవో చెక్ చేసే జాయింట్ సెక్రటరీ. కానీ వీళ్ళకు రిలేటెడ్ లేదు, ప్రైవేట్గా కూడా జరుగుతుంటాయి. ఇవి గవర్నమెంట్గా జరిగేటట్టు మాత్రం వీళ్ళు కండక్ట్ చేస్తారు. అప్పుడు వీళ్ళు కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ డిస్టిక్ హాకీ క్లబ్ ఉంటుంది, స్టేట్ హాకీ క్లబ్ ఉంటుంది, నేషనల్ హాకీ క్లబ్ ఉంటుంది. ఈ డిస్టిక్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మండలాలలో అయితే ఎవరెవరైతే క్లబ్స్ ఉన్నాయో ఆ క్లబ్స్ అన్నిటికీ కలిపి వీళ్ళు డిస్టిక్ లెవెల్లో హాకీ ఉందనుకోండి, హాకీ వాళ్ళకు గేమ్స్ కండక్ట్ చేస్తారు. గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు ఈ మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఉన్నాయి అవన్నీ వచ్చేసి ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. స్టేట్ లెవెల్ మీట్ పెట్టినప్పుడు ఈ డిస్టిక్ల నుంచి ఆడిన వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఈ స్టేట్ లెవెల్లో వీళ్ళ క్లబ్ కూడా మళ్ళీ ఫామ్ అవుతుంది అండి అసోసియేషన్గా. ఈ డిస్టిక్లలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ ఇందులో ఒక్కరు లేదా ఇద్దరిని తీసుకొని వీళ్ళు ఒక స్టేట్ ఫార్మేషన్ చేసి ఒక అసోసియేషన్గా తయారు చేస్తారు. అదేవిధంగా కొన్ని స్టేట్స్ కలిపి నేషనల్గా తయారు చేస్తారు. వీళ్ళే పెట్టేసి ప్లేయర్లందరినీ ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. అదే డిస్టిక్ అసోసియేషన్గా పేర్లు పెట్టుకుంటారు, స్టేట్ అసోసియేషన్గా పేర్లు పెట్టుకొని వీళ్ళు నేషనల్ లెవెల్కి మాత్రం వీళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనం మాట్లాడుకునేదంతా చర్చించుకున్నంతా ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఏ విధంగా పనిచేస్తుందని మాత్రం మనం తెలుసుకున్నాం. ఇందులో స్కూల్ లెవెల్కి వచ్చేసి విలేజ్ లెవెల్ వరకు ఏ విధంగా ఉంటుంది, ఎట్లా క్లబ్స్లో ఫామ్ అవుతారు, స్టేట్ లెవెల్లో ఎవరు మెయింటైన్ చేస్తారు, నేషనల్ లెవెల్లో ఎవరు మెయింటైన్ చేస్తారు, వాటికి ప్రెసిడెంట్ ఎవరు, ఆ విధంగా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు స్కూల్ లెవెల్కి వెళ్దాం. స్కూల్ లెవెల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం పనిచేసేది ఎవరంటే మొట్టమొదటిగా పీఈటీ సార్ ఉంటాడు. కానీ పీఈటీ కంటే మీద స్కూల్ హెచ్ఎం ఉంటారు. వీళ్ళు ప్రెసిడెంట్గా ఉండి ఫిజికల్ ఎడ్యుకేషన్ని డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళు చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తారు. ఒకవేళ హెచ్ఎంకి ఫిజికల్ ఎడ్యుకేషన్ పైన కరెక్ట్ అవగాహన లేదనుకోండి, అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అస్సలు జరగదు. ఇది ధ్యాసలో పెట్టుకొని క్వశ్చన్ కూడా అడగవచ్చు. కాబట్టి ఫస్ట్ హెచ్ఎం ఉంటారు స్కూల్కి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటాడు, మెడికల్ ఆఫీసర్ ఎట్లా స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ హెల్త్ ఏ విధంగా ఉన్నదో చెక్ చేసి హెల్తీ ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు. సో దానికోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటారు. తర్వాతకి గేమ్స్ కమిటీ, సెక్రటరీ, హౌస్ లీడర్స్, టీమ్ క్యాప్టెన్స్ వీళ్ళందరూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం అందరూ వర్క్ చేస్తారు. పీఈటీ డ్యూటీస్ ఇంకా మెడికల్ ఆఫీసర్ గురించి మనం తెలుసుకోవాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ డ్యూటీస్ అన్నాం కదండి. హెల్ప్ ది హెడ్ మాస్టర్ అబౌట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ప్రిపేర్ ది యాన్యువల్ బడ్జెట్, వేరియస్ స్కిల్స్ ఎబిలిటీస్, కేర్ ఆఫ్ ఎక్విప్మెంట్, తర్వాత గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి, మెడికల్ ఆఫీసర్ని హెల్ప్ చేయాలి, మనకి ఇక్కడ ఉన్నట్టు మెడికల్ ఆఫీసర్ని హెల్ప్ చేయాలి, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, హెల్త్ రికార్డ్ అవన్నిటిని, ఎక్విప్మెంట్ని కరెక్ట్ చూసుకోవాలి, డిస్ట్రిబ్యూట్ కరెక్ట్ చేయాలి, తర్వాతకి ఇంట్రామోరల్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, తర్వాతకి నేషనల్ మీట్కి, స్టేట్ మీట్కి వీటికి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయాలి,
ఇవన్నీ తయారు చేస్తూనే పబ్లిక్లో రిలేషన్ ఉండాలి. వాళ్ళకి ప్రమోట్ చేస్తూనే రిలేషన్ క్రియేట్ చేస్తూ మనకి ఏమైనా హెల్ప్ఫుల్గా యూజ్ అవుతారు అనేది చూసుకోవాలి. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ డ్యూటీస్. దాని తర్వాత మెడికల్ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి అని అంటే స్కూల్లో మెడికల్ ఆఫీసర్ పాత్ర కీలకం ఉంటుంది. వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా చూసేది ఎవరు అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ హెల్ప్ తోటి మెడికల్ ఆఫీసర్ చూస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని నోటెడ్ చేస్తారు. ఆ నోటెడ్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వాళ్ళ పేరెంట్స్కి గైడ్లైన్స్ ఇస్తూ ఈ విధంగా చేయమంటారు. ఫ్లాట్ ఫుట్ కానీ అవన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా తెలియజేసేది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరే. కాకపోతే విత్ ది హెల్ప్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రకారం చూస్తారు. కొంతమందికి కళ్ళు కనిపించక, చెవులు వినిపించక కొన్ని ప్రాబ్లమేటిక్ ఉంటాయి. వాటిని మెడికల్ ఆఫీసర్ తెలియజేస్తారు. దానికి అనుగుణంగా వారికి తగిన విధంగా వాళ్ళకి ఏం స్పోర్ట్స్ సూటబుల్ అయితే మనం చూసుకోవాలి. ఇది మెడికల్ ఆఫీసర్ చేయాల్సినది. ఈ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. క్వశ్చన్లు ఒకసారి చూద్దాము. వాటికి ఆన్సర్ని మనం తెలియజేసుకుందాం. ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతానేది మనం ఒకసారి చూద్దాం. నేషనల్ లెవెల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి ఎవరు నియమిస్తారు అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? డిప్యూటీ సెక్రటరీ. ఫిజికల్ ఎడ్యుకేషన్ నేషనల్ లెవెల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కొరకు డిప్యూటీ సెక్రటరీ ఎవరు సలహాలు తీసుకుంటారు? కరెక్ట్. డిప్యూటీ స్పోర్ట్స్ కౌన్సిల్, క్యాపెడ్, NIS. శబాష్. మరి వారిని ఎవరు నియమిస్తారు? సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. నేషనల్ లెవెల్లో ఫెడరేషన్ అభ్యర్థుల మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎవరు చర్చిస్తారు? ఎవరు సలహా ఇస్తారు? స్పోర్ట్స్ కౌన్సిల్. ఇంటర్నేషనల్ ప్లేయర్లని ఇంటర్నేషనల్ లెవెల్స్కి పంపించడానికి కోచింగ్ ఇచ్చేది ఎవరు? శబాష్. NIS. గుడ్. NISని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? సెంట్రల్ ఎడ్యుకేషన్. NIS ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1961. ఎక్కడ? పటియాలా. వెరీ గుడ్. స్పోర్ట్స్ కౌన్సిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? వెరీ గుడ్. 1954. క్యాపెడ్ సేమ్ 1954. సంవత్సరానికి ఎన్నిసార్లు కలుస్తుంది క్యాపెడ్? 2. రాంగ్. ఓన్లీ వన్స్ ఎట్ ఎ టైం కలుస్తారు వాళ్ళు. శబాష్. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ సమావేశంలో? 1 year కావాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ క్యాలెండర్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. శబాష్. అదే ఇప్పుడు స్టేట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు? ఎడ్యుకేషనల్ సెక్రటరీ. స్టేట్ లెవెల్ ఎడ్యుకేషన్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉంటాయి మరియు డాష్ నియమించరు. ఎవరు నియమిస్తారు? ఎడ్యుకేషన్ సెక్రటరీ. డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ని నియమిస్తారు. శబాష్. స్టేట్ లెవెల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గేమ్స్కు సూచనలు, పద్ధతులను, కార్యక్రమాలు రూపొందించేది ఎవరు? డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్. చూడండి, వీడియో బ్యాక్ పోయి చూడండి, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది. స్టేట్ లెవెల్లో డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్కు హెల్ప్ఫుల్గా ఉండేది ఎవరు? యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు జాయింట్ డైరెక్టర్. మనకు కాలేజెస్ కూడా ఉంటాయి. కాలేజెస్ జస్ట్ డెవలప్మెంట్ కోసమే, కానీ హెల్ప్ చేసేది ఎవరు అంటే ఇవి 2 మాత్రమే హెల్ప్ చేస్తాయి. కాలేజెస్ మాత్రం హెల్ప్ చేయలేవు, కాకపోతే ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తాయి, ఎడ్యుకేషన్ ముందు తీసుకెళ్తాయి. ఫిజికల్ యాక్టివిటీస్, స్టేట్ లెవెల్లో ఫిజికల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ క్రీడలకు ప్రాముఖ్యాన్ని తెలియజేసేది. వాటి ప్రాముఖ్యతను, స్పోర్ట్స్ గురించి ప్రాముఖ్యతను తెలియజేసేది ఎవరు?
యూత్ వెల్ఫేర్ ఆఫీసర్. సరే, డిస్టిక్ స్పోర్ట్స్కి అధినేత లేదంటే ప్రెసిడెంట్ ఎవరు? కలెక్టర్. ఫిజికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు స్కూల్లో ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధికి హెల్ప్ఫుల్ అంటే యూజ్ అయ్యేది ఎవరు కరెక్ట్ ఉంటుంది, యూజ్ అవుతుంది? పీఈటీ. షబాష్. ఇంట్రామోరల్ జరుగుతున్నప్పుడు స్కూళ్ళల్లో ఎవరి సూపర్విజన్లో జరగాలి? షబాష్, పీఈటీ. జరిగే ప్రతి కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయున్నది హెడ్ మాస్టర్. ప్రతి కార్యక్రమం జరిగేది అనేది హెడ్ మాస్టర్ ఉంటుంది. జరుగు సందర్భంలో ఎవరు ఉండాలంటే పీఈటీ. షబాష్. విద్యార్థుల ఆరోగ్యం కోసం ఆలోచించేది స్కూల్లో ఎవరు? ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ తీసుకొచ్చేది ఆయన కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి ఉంటుంది. ఆ స్కూల్లో మెడికల్ ఆఫీసర్ దేని కొరకు? ఇంపార్టెంట్ క్వశ్చన్. స్కూల్లో మెడికల్ ఆఫీసర్ దేని కొరకు? ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, వ్యాయామ విద్య అభివృద్ధి కోసం. ఎవరి కోసం? ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం. సో ఇంకా మిగతా ఏమైనా క్వశ్చన్లు ఉంటే మీరు కూడా ప్రిపేర్ కాండి, మంచిగా జాబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.